లేదంటున్నారు చిట్టిబాబు గారు. ఇప్పుడు తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకు ఇవ్వరు అని అడుగుతున్నారు. ఆయన ఒక గుప్పిటి నిండా బురద తీసుకొచ్చి మంచి కనపడకుండా, అంటే మంచి కనిపించకుండా చెడును మాత్రమే ప్రొజెక్ట్ చేస్తున్నారండి. ఎందుకంటే ఇప్పుడు ప్రత్యేక హోదా ఉంది. జగన్ రెడ్డి గత ప్రభుత్వంలో ఇచ్చిన మొట్టమొదటి హామీ ఏంటండి? ఏ రోజన్నా సరే నరేంద్ర మోడీ గారిని కలిసి ఒక ప్రత్యేక హోదా, అంటే నేనంటే నాకు అడిగే ఆస్కారం లేదు, అడిగే అవకాశం లేకుండా పోయింది అంటున్నాడు. కానీ అడగాల్సిన బాధ్యత ఉందా లేదా? ఫస్ట్ అండి, అడగాల్సిన బాధ్యత ఉందా లేదా? కనీసం ఒక ప్రత్యేక హోదానే కాదండి, రాష్ట్రానికి కావాల్సిన నిధులు కానివ్వండి, ప్రాజెక్టులు కానివ్వండి, ఏ రోజన్నా సరే నరేంద్ర మోడీ గారిని కలిసి, అలానే కేంద్ర మంత్రులను కలిసి ఒక్క రోజైనా సరే మీడియా ముందుకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టిన దాఖలాలు ఉన్నాయా? కావాలంటే చూడండి. గత ఢిల్లీ పర్యటన ముఖ్యమంత్రి అని కొడితే మీకు మొత్తం వచ్చేస్తాయి వీడియోస్. ఎక్కడన్నా సరే ఒక్క విషయం అండి, ఒక్క విషయం మీద కూడా సమీక్ష చేసిన దాఖలాలు ఉన్నాయా? ఏం మాట్లాడతాడండి? తనకి కనీస విషయ పరిజ్ఞానం లేని ముఖ్యమంత్రి, కనీస చదువు అంటే అసలు నాకు తెలిసి ఒక క్యాబినెట్ లో ఎన్ని శాఖలు ఉంటాయో కూడా ఆయనకి తెలియదండి. ఏ టాపిక్స్ మాట్లాడాలో కూడా తెలియదండి. కనీసం ప్రత్యేక హోదా అడగాలి అంటే దాంట్లో ఏ ఇండస్ట్రీస్ కవర్ అవుతాయో కూడా తెలియదండి. అలాంటి ముఖ్యమంత్రి సీఎం చేసుకోవటమే రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యం, దురదృష్టం. అలాంటిది మీరు చూడండి, పోనీ ఒక వదిలేయండి, కేంద్రంలో మరి కమ్యూనికేషన్ లేకో తను మాట్లాడాలి, తనకి ఉన్న కేసులన్నీ నరేంద్ర మోడీ గారి ముందు పెట్టి మోకరిల్లి ఏం చేయాలో అర్థం కావట్లేదు. సరే, ఢిల్లీ పర్యటన వదిలేద్దాం. రాష్ట్రంలో ఎక్కడైనా గాని ఒక సమీక్ష గాని ప్రజల ముందుకు వెళ్ళిన దాఖలాలు ఎక్కడైనా ఉన్నాయా? చెప్పాలంటే ఒక్క శ్వేతపత్రాన్ని కూడా గత ప్రభుత్వంలో రిలీజ్ చేయలేదు. ప్రజా సమస్యల మీద ఏమన్నా పోరాడా? ఎందుకంటే పెద్ద మనిషి బ్రహ్మనాయుడు గారు, ఈ పెద్ద మనిషి పవన్ కళ్యాణ్కి చంద్రబాబు నాయుడు గారికి గుడి కడతాడంట, ఆయనకి సైట్ కావాలంట. మీరు గుడి కట్టే అవసరం లేదండి, నెల రోజుల్లో సక్సెస్ చూస్తేనే మీరు గుడి కడతా అంటున్నారే. ఇంకా మీరు ముందు చూడాల్సినవి చాలా ఉన్నాయి. గుడ్లు కట్టాల్సి వస్తే ఒక గుడి కాదు, రాష్ట్రం అంతా కట్టాలి గుడి, ప్రతి నియోజకవర్గంలో కట్టాలి గుడి. మీరు ఆలోచించుకోండి. ఊరికే ఏదో పవన్ కళ్యాణ్ గారు ఈ మాట అన్నాడు, అది సాధించండి, ప్రత్యేక హోదా చంద్రబాబును సాధిస్తే ఇద్దరికి గుడి కడతా. సార్, మీరు గుడి కట్టవసరంలా. వాళ్ళు బతికున్న దేవుళ్ళు, వాళ్ళు అనవసరంగా గుళ్ళు బళ్ళు పెట్టి వాళ్ళని ఇది బ్యాట్ చేయొద్దు. మీరు దయచేసి మీ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోండి. ఎవరైతే చనిపోయిన వాళ్ళకి గుడి కడతారు, మీరు బతుకున్న నాయకుడికి గుడి కట్టొద్దు. అది మీకు మీ నైతిక కాదు. మీరు జగన్ రెడ్డి తరఫున ఒకరితో పుచ్చుకొని మాట్లాడుతున్నారు కాబట్టి మీకు ఎలా సమాధానం చెప్పాలో మీకు మొన్న ప్రజలు జగన్ రెడ్డికి ఎలా సమాధానం చెప్పారో చూశారు. మీరు కూడా ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడితే మీకు కూడా అలాంటి సమాధానమే వస్తుంది. అభివృద్ధి చేయాలి అంటే చిట్టిబాబు గారు ఒక్క నిమిషం ఆగండి. నెక్స్ట్ మీ దగ్గరికి వస్తే కిరణ్ గారు ఏవైతే ఎలక్షన్ మేనిఫెస్టోలో ఏవైతే అంశాలను పొందుపరిచారో ఖచ్చితంగా నెరవేర్చారు. మీరు కూడా ఒక పెద్ద మనిషిగా సలహాలు సూచనలు ఇవ్వండి, అంతేగాని ఏదో తప్పుడు కూతలు, తప్పుడు మాటలు, పేటిఎం బ్యాచ్ లాగా మిమ్మల్ని. మీకు ఒక విషయం తెలుసా? జగన్మోహన్ రెడ్డిని మీరు అంతా కాపాడుతున్నారు కదా, జగన్మోహన్ రెడ్డి మీకు ఏదైనా ఆపద వస్తే కాపాడతాడా? ఆ భరోసా మీకుందా? మిమ్మల్ని వాడుకుని వదిలేస్తాడు, మిమ్మల్ని టిష్యూ పేపర్ లాగా వాడుకుని వదిలేస్తాడు. మీకు తెలియదు చిట్టిబాబు గారు, మీరు మీ వయసు ముందు జగన్మోహన్ రెడ్డి అయినా మేమైనా చాలా తక్కువే. ఒక్కటి అర్థం చేసుకోండి, జగన్మోహన్ రెడ్డిని సపోర్ట్ చేసే ముందు తనకున్న అర్హత ఏంటి, తనకున్న ప్రాధాన్యత ఏంటి, తను ప్రజలకు ఏం చేశాడు, ఏం చేయలేదు. దేశంలోనే ఒక అవినీతి ముఖ్యమంత్రిగా ముద్ర వేసుకున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి. 6 లక్షల కోట్లు 2019 నుండి 24 వరకు 6 లక్షల కోట్లు దోచుకున్నాడు ప్రజాధనాన్ని.
ఏం మాట్లాడారండి? మీకు గుడ్డు తెలుసు, మీకేం తెలుసు అండి? అంటే జగన్మోహన్ రెడ్డి గుడ్డిగా మాట్లాడటం కాదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం 30 రోజుల్లోనే 30 విజయాలు తీసుకొచ్చింది. 30 విజయాలకి చెరువులో ఉంది, అభివృద్ధిని చూపిస్తుంది, సంక్షేమాన్ని ఇస్తుంది. రమణాయుడు గారు దీనికి పెద్ద మనిషికి కనీస సంస్కారం లేదండి. మాట్లాడాలంటే అడ్డుతగులుతున్నాడు. రౌడీ భాష నేను అన్నమాట ఏంటి, ఆయన మాట తెలుగు అర్థమవుతా, బాగా అర్థమవుతా. నేను అన్నమాట 2014లోనూ అవకాశం రాలేదు, 2018లోనూ అవకాశం రాలేదు. మన చేతిలో గ్రిప్ లేదు. మీరు కొంచెం వెనక్కుని మాట్లాడండి చిట్టిబాబు గారు, మీ ఫ్రేమ్ కట్ అవుతా ఉంది, కొంచెం వెనక్కుని మాట్లాడండి. రమణాయుడు గారు ఆయన కొద్దిగా ఆగితే నేను కన్క్లూజన్ ఇస్తాను. చిట్టిబాబు గారు మీరు ఆగాలి. చిట్టిబాబు గారు ఆయన మిమ్మల్ని, కిరణ్ గారు మిమ్మల్ని చాలా గౌరవంగా సంబోధిస్తా ఉన్నారు. ఓ పెద్ద మనిషి మీరు హుందాగా వ్యవహరించాలని మిమ్మల్ని చాలా గౌరవంగా ఆయన సంబోధిస్తా ఉన్నారు. మిమ్మల్ని ఎక్కడ కూడా క్రిటిసైజ్ చేయలేదు. మీరు ఆగాలి దయచేసి. జగన్మోహన్ రెడ్డి మీద ప్రేమ, అభిమానం, వాత్సల్యం ఉంటే మీరు ఆయన ఇంటికి వెళ్ళి కాలు గడికి కన్యాదానం చేయండి ఆయనకి. అంతేగాని మీడియా ముందుకు వచ్చి జగన్మోహన్ రెడ్డిని సమర్థించడం అంటే గుడి ఎందుకు కడతా అన్నాను? గుడి ఎందుకు కడతారు? ఆయన మహత్కారం చేస్తే గుళ్ళు కడతారు, తప్పులు చేస్తే గుడి మహత్కారం చేస్తారు. ముఖ్యమంత్రి చేశారు, జగన్ ముఖ్యమంత్రి చేయడం ఏంటి? అయిపోయింది. ఇప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రి, ఎవరు ముఖ్యమంత్రి కూడా రాకుండా మాట్లాడతారు. జగన్ ముఖ్యమంత్రి ఆగండి సార్, మీరు దయచేసి ఆగండి. మీరు ఆవేశపడమాకండి. మీరు చేయాల్సిన పనులు చేయండి. చేస్తారు, వాళ్ళు చేస్తారు. మీరు దయచేసి ఆగాలి, మీరు ఆవేశపడదు. మేనే పోతే ఎట్లా? జగన్ చెప్ప మానేసి పాలన చూడండి అన్న తప్పది భాష. మీరు ఆగాలి, దయచేసి ఆగండి, సమయం వృధా చేయొద్దు. రైట్, కిరణ్ గారు సమయం లేదు. కిరణ్ గారు కాస్త ఆయనకి బీపీ టాబ్లెట్స్ ఇచ్చి కూల్ చేయండి. ఇప్పుడు నెల రోజుల పాలన, పవన్ కళ్యాణ్ గారు 22 రోజులు, చంద్రబాబు నాయుడు గారు 30 రోజులు, అచ్చెన్నాయుడు గారు నిన్న స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఈయన నెల రోజులు డిబేట్ ఇలాంటి అర్ధజ్ఞానం అజ్ఞానంతో మాట్లాడే డిబేట్ అర్థం. కిరణ్ గారు సమయం లేదు దయచేసి. పవన్ కళ్యాణ్ మాట్లాడి సాధించండి అని అడుగుతారు. చిట్టిబాబు గారు మీరు కంక్లూజన్ ఇవ్వండి. చిట్టిబాబు గారు ఒక్క నిమిషం ఆగండి. వారు ఏమన్నారు? మీరెవరు గుడి కట్టడానికి? కడితే అభిమానులుగా మేము కట్టుకుంటాం, లేదా రాష్ట్ర ప్రజలు కడతారు, మీరెవరు కట్టడానికి అడుగుతా ఉన్నారు. ఆయన ఏం వినరండి, చిట్టిబాబు గారు వినరు. ఆయన ఏమి వినరు. ఆయన మైక్ కట్ చేస్తే తప్ప ఏమి వినరు. ఆయనకి ఏమి ఎక్కదు కూడా, ఆయనకి ఏం వినరానా. ఒకసారి ఫ్లో మొదలైతే ఆయన ఏం వినరు ఎదుటి మాట. రైట్, చిట్టిబాబు గారు దయచేసి మీరు ఆవేశపడకుండా దయచేసి ప్రశాంతంగా ఉండాలని చెప్పేసి. నేను అనలేదు, మంచి చెబితే ఆ మంచిని కూడా చెడు. నాకు ఒకసారి అవకాశం ఇవ్వాలి. ఈ రాష్ట్రానికి కావాల్సిన వీళ్ళు చేయగలిగిన ఆ మంచి చేస్తే మన రాష్ట్రానికి దయచేసి ఆగండి సార్. చిట్టిబాబు గారు అంత విర్రవీగుతారు సార్. బ్రహ్మనాయుడు గారు ఇలాంటి మేధావి, ఇలాంటి మేధావి వర్గం ఎన్నికలకు ముందు ఎనలిస్టులని వచ్చి జగన్ కి కొమ్ము కాశారు. ఇలాంటి మేధావి వర్గం ప్రత్యేక హోదా లేకుండానే ఆంధ్ర రాష్ట్రం ఏ విధంగా ముందుకెళ్తుందో చూస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు సలహాలు సూచనల పేరు మీద ఒక పాయిజన్ ఇంజెక్ట్ చేస్తున్నారు వీళ్ళు. వివేక్ గారు కంక్లూజన్ ఇవ్వండి. వివేక్ గారు, చిట్టిబాబు గారికి మీరు దయచేసి ఆగాలి, మీకు సమయం కూడా ఇవ్వలేము. దయచేసి 2 నిమిషాలు ఓపికతో ఉండాలి. చిట్టిబాబు గారు ఆయన ఆగరు, ఆయన మ్యూట్ చేయండి. ఆయన